ఈ మధ్య ఏడ చూసినా నల్ల పూసల బ్రాండ్ అంబాసిడర్ అనే పేరు తెగ హల్చల్ చేస్తుంది. ఎప్పుడన్నా విన్నారా ఆమె పేరు? ఆమె ఎవరో కాదు, మన కరీంనగర్ ఆడబిడ్డ రమ్య నాగేంద్ర. ఒకప్పుడు ఆమె చీరలు అమ్మింది. చీరలు ఒకటే కాదు, టైలరింగ్ కూడా చేసింది. గట్లా ఆమె దగ్గరికి చీరలు కొనడానికి ఒక 10 మంది వస్తే ఆ 10 మంది 10 చీరలు ఇప్పించి కూడా ఒక్క చీర కొనకుండా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయట. అట్లా టైలరింగ్ లో కూడా రాత్రనక పగలనక కుడితే రేపిస్తాం మాపిస్తాం అని తిప్పించుకున్నోళ్ళు కూడా ఉన్నారట. అట్లా ఆమె కష్టాలు పడి బాధలు పడి అన్నిటికీ దిగమింగుకొని ఎన్నాళ్ళు ఇట్లా మనం అని చెప్పి గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నది. అప్పుడే జ్యువెలరీ బిజినెస్ లోకి దిగింది. జ్యువెలరీ అంటే వేలల్లో ఉండాలా, సామాన్యులకు దొరకదా? అట్లా ఆలోచించి 399 కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. అట్లా మిడిల్ క్లాస్ మహిళలు మస్తు కనెక్ట్ అయ్యారు. ఇక చూసుకోర్రి గిరాకీ ఎట్లా పెరిగిందంటే కరీంనగర్ నుంచి కాశ్మీర్ దాకా ఆర్డర్లు పోయినాయి. గట్లా ఇప్పుడు ఆమె దగ్గర వందల మంది ఆడబిడ్డలు పనిచేస్తున్నారు. జీవితంలో ఎదుగుతున్న టైంలోనే ఒక పెద్ద దెబ్బ తగిలిందని చెప్పాలి ఆమెకి. అదేంటంటే వాళ్ళ అమ్మ ఆమె ముందే చనిపోవడం. అట్లా ఆమెని తెగ కుంగదీసింది. కానీ ఇది నా గమ్యం కాదని ఆ బాధను దిగమింగుకొని సోషల్ మీడియా ద్వారా తన ప్రోడక్ట్ ని అమ్మి ఇప్పుడు వందల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇవాళ రమ్యక్క కోట్లు సంపాదిస్తుందంటే ఆమె దగ్గర పెద్ద మంత్రదానం ఏం లేదు. కేవలం ఆమె చేతిలో ఫోన్ ఉంది. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పి ఆమె ఆగిపోలే. ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసి నిజాయితీగా ఆమె గురించి ఆమె చెప్పుకున్నది, ఆమె నగల గురించి చూపించుకుంది. కాబట్టే ఇప్పుడు ఒక పెద్ద ఎంపైర్ని చేసింది, 10 మందికి ఉపాధి కల్పిస్తుంది. గట్లనే మీ దగ్గర కూడా ఏమైనా బిజినెస్ ఐడియా ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయుర్రి, ముందుకు పోర్రి. చూసిరా ఎట్లుంది స్టోరీ? మంచిగా ఉంది కదా? ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన పేజ్ని ఫాలో చేయండి. మళ్ళా ఇట్లనే మంచి ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ అవుట్. లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలనుకునే ప్రతి ఒక్క ఉమెన్కి నేను చెప్పే ఒకే ఒక్క మాట, డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం, జస్ట్ డూ విత్ హానెస్ట్ ఇంటెన్షన్.